అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తుంది. చాలామంది మహిళలు రేవంత్ అన్న పైన కోపంతో ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. మహిళలు రేవంత్ అన్నను ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద బతుకమ్మ కంటే 2-3 రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వచ్చి మాకు బతుకమ్మ చీరలు ఇచ్చిపోతుండే, మా ఇంటికి వచ్చి మరి డోరు కొట్టి మరి బతుకమ్మ చీరలు మాకు ఇస్తుండే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఇప్పటిదాకా మాకు బతుకమ్మ చీరలు రాలేదు. రాకపోవడానికి గల కారణం ఏంది అనేది చాలామంది మహిళలు అడుగుతున్నటువంటి మాట. ఇప్పుడు మహిళలు రేవంత్ అన్న పైన కోప్పడడానికి గల కారణం ఏంటంటే, మహిళా సంఘాలు ఉంటాయి కదా, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, దాదాపు మహిళా సంఘాలు 10 మంది, 15 మంది, 20 మంది ఒక బ్యాచ్ ఉంటారు. అట్లా బ్యాచెస్ వైజ్ ఉంటారు కదా. మహిళా సంఘాలకు సపరేట్ చీర ఇస్తున్నట్టు. ఎట్లా? ఇప్పుడు ఒకటే కలర్ చీర, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ చీర ఉందనుకో, బ్లూ కలర్ చీర అందరికి ఇస్తున్నట్టు, ఒక యూనిఫామ్ లెక్క. అంటే మహిళా సంఘాలకు బతుకమ్మ చీరలు వస్తున్నాయి తప్ప మాకు బతుకమ్మ చీరలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు, రాకపోవడానికి గల కారణం ఏంది అని చెప్పి చాలామంది మహిళలు అడుగుతున్నటువంటి మాట. ఇప్పుడు కొంతమంది మహిళలు మహిళా సంఘాలలో ఉంటారు, కొంతమంది మహిళలు ఉండరు. ఇప్పుడు రేవంత్ అన్న 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పిండు. మరి 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానప్పుడు 1,00,00,000 మంది మహిళలకు బతుకమ్మ చీరలు ఇవ్వాలి కదా. ఇప్పుడు మహిళలు కూడా పండగ పూట ప్రభుత్వం దగ్గర నుండి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. మాకు బతుకమ్మ చీరలు వస్తే, ఇప్పుడు చాలామంది మహిళలు కోటీశ్వర్లు కాదు కదా, చాలామంది మహిళలు మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ కాదు. కొంతమంది మహిళలు వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగుండదు, వాళ్ళు చీర కొనుక్కోలేనటువంటి స్థితిలో కూడా ఉంటారు. పేదరికంలో చాలామంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అందరూ ఉందోళ్ళు కాదు కదా, అందరూ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు కదా. సో బతుకమ్మ చీరలు మహిళలకు ఇస్తే ఆ రోజు పండుగ పూట కొత్త చీర కట్టుకుంటారు. ఆ రోజు పండుగ పూట వాళ్ళు బతుకమ్మను వేస్తారు, డ్యాన్స్ చేస్తారు. సో సంబరాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం నుండి మా తమ్ముడు రేవంత్ రెడ్డనో, మా అన్న రేవంత్ రెడ్డనో మాకేదో చీర పంపించిండు, మాకు గిఫ్ట్ పంపించిండు అని చెప్పి మహిళలు అనుకుంటారు. అలాంటిది ఇప్పటిదాకా బతుకమ్మ చీరలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. తర్వాత నేను కూడా కొంత వెరిఫై చేసిన, మరి బతుకమ్మ చీరలు ఏమైనా చేనేత వాళ్ళకి వీళ్ళేమైనా ఆర్డర్ ఇచ్చిర్రా, బతుకమ్మ చీరలు ఏమైనా వీళ్ళకు మహిళలకు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో రెడీ అయినాయా అంటే ఆర్డర్ కూడా ఇవ్వలే. బతుకమ్మ చీరలు ఇంకా రెడీ కూడా కాలే. 1,00,00,000 బతుకమ్మ చీరలు కావాలి. ఇప్పటిదాకా బతుకమ్మ చీరలు కేవలం 30 లక్షల బతుకమ్మ చీరలు మాత్రమే ఉన్నాయట. అవి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరలకు బతుకమ్మ చీర అనేటటువంటి ఆ పేరు తీసేసి రేవంత్ రెడ్డి కొత్త పేర్లు పెట్టి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని బతుకమ్మ చీరలు మిగిలిపోయినాయి, అవి పాత స్టాక్ను తీసి రేవంత్ అన్న పేరు మార్చి ఇస్తూ ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇప్పటిదాకా బతుకమ్మ చీరలు రేవంత్ అన్న పూర్తి స్థాయిలో ఆర్డర్ ఇవ్వలేదు. బతుకమ్మ చీరలు ఎందుకు వస్తలేవు అని చెప్పి చాలామంది మహిళలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత మహిళలకు ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి బాధ ఏంటంటే, అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక గిట్లుంటుండే చీర, ముసలవ్వ నవ్వుతుంది చూడుర్రి, ఒక గిట్లుంటుండే చీర. మీకు ఆ చీర పైన చాలా క్లియర్ కట్గా పేరు కూడా ఉంటుంది. ఏమని? బతుకమ్మ చీరల పంపిణీ, తెలంగాణ ఆడబిడ్డల కోసం, ఆడబిడ్డల కోసం బతుకమ్మ చీరల పంపిణీ అని చెప్పి ఇక్కడ కేసీఆర్ ఫోటో ఉంటుండే, ఇక్కడ కేసీఆర్ ఫోటో ఉంటుంది చూడరు పైన. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముద్ర ఉంటుంది. సో ఇట్లా బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి బతుకమ్మ ఫోటోలు పెట్టి మరి ఇచ్చేది. కేసీఆర్ అప్పట్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బతుకమ్మ ఫోటోలు పెట్టి మరి కింద పూలకు సంబంధించిన డెకరేషన్స్తో ఇచ్చేది. ఇట్లా బతుకమ్మ చీరలు ఇస్తుండే. ఇప్పుడు ఎట్లుంది తెలుసా పరిస్థితి? రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత బతుకమ్మే లేదు, అసలు బతుకమ్మను మొత్తం తీసేసిండు అన్న. గిట్లు ఇస్తుండు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకొని ఇందిరాగాంధీ ఫోటోతోటి బతుకమ్మ చీరలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక చూసిర్రా? దీంట్లో ఎవరెవరు ఫోటో? సోనియా గాంధీ ఫోటో, ఖర్గే ఫోటో, బట్టి ఫోటో, రేవంత్ అన్న ఫోటో, ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం అని చెప్పి అక్కా చెల్లెలకు మీ రేవంత్ అన్న కానుక అని చెప్పి ఇస్తున్నాడు. రేవంత్ అన్న ఇస్తున్నటువంటి బతుకమ్మ చీర. ఇట్లా మహిళలు కోప్పడుతుర్రు. ఎందుకు కట్టుకోవాలి మేము అట్లా చీరలు? మీరు ఎవరి పేరు మీద ఇస్తుర్రు? బతుకమ్మ పేరు మీద చీర ఇస్తుర్రా, లేకపోతే ఇందిరాగాంధీ పేరు మీద మాకు చీర ఇస్తుర్రా? ఇందిరాగాంధీ ఫౌండేషన్లకి వెళ్ళి ఏమన్నా మాకు చీరలు ఇస్తుర్రా? ఆమె ఫౌండేషన్లకి ఏమైనా పైసలతోటే చీరలు కొన్నారా? ప్రభుత్వం పైసలతోటే కదా చీరలు కొనేది. మరి బతుకమ్మ చీరలని గౌరవంగా పెట్టుకోవచ్చు కదా. మా ఆత్మగౌరవాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు? బతుకమ్మ చీరలు ఆడబిడ్డల కోసమని ఇట్లా పెట్టుర్రి అని చెప్పి చాలామంది మహిళలు అడుగుతున్నటువంటి మాట ప్రభుత్వాన్ని. రేవంత్ అన్న మాత్రం అట్లా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. తర్వాత మీరు బతుకమ్మలు ఆడే కాడ మనం బతుకమ్మలు తయారు చేసిన తర్వాత, మనం ఆ పూలతో బతుకమ్మ తయారు చేసినాక ఆటలు మొత్తం అయిపోయిన తర్వాత బతుకమ్మను నెరవేరుస్తాం. అంటే మనం ఆ పూలను తీసుకుపోయి నీళ్ళల్లో వేస్తాం. వేసినప్పుడు
మనకు అక్కడ చెరువు కాడ మనం ఎక్కడైతే చెరువు అయినా కుంట అయినా మనం ఎక్కడైతే బతుకమ్మను నీళ్ళల్లో వేస్తామో అక్కడ మనకి ఇట్లా కనబడుతుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇట్లా బతుకమ్మ ఒక అమ్మ తర్వాత తల్లి అంటే అమ్మ కూతురు ఇద్దరు కూడా ఇట్లుంటారు అన్నమాట. ప్రతి దగ్గర మన ఊళ్ళే ఇట్లా కట్టించి పెడతారు, ఏది బతుకమ్మ ఆడే కాడ. సో మనం బతుకమ్మ కుంట అని అంటాం. ఇట్లుంటే మనం బతుకమ్మ కుంట అంటే ఇక్కడే బతుకమ్మ ఆడతారు, ఇదే కుంటలో బతుకమ్మలను వేస్తారు, వీళ్ళు తయారు చేసేటటువంటి పూలతో బతుకమ్మను వాళ్ళు వేస్తారని చెప్పి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇవి కూడా తీపిచ్చిండు రేవంత్ అన్న, ఇవి కూడా తీపిచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. తీపిచ్చి తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని పెట్టించేటటువంటి కార్యక్రమం చేసినట్టు రేవంత్ అన్న. ఇది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వలేదు, మహిళా సంఘాలకు బతుకమ్మ చీరలు ఇస్తారు, యూనిఫామ్ రూపంలో ఇస్తారు. మళ్ళా ఏది అందరికీ ఒకటే కలరు, అందరికి ఒకటే సంబంధించినటువంటి డిజైను బతుకమ్మ చీర ఇస్తారు, వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ లెక్క. తర్వాత చాలామంది మహిళలకు ఇప్పటిదాకా బతుకమ్మ చీరలు రాలేదు. రాకపోవడానికి గల కారణం ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతుంది. ఇప్పుడు చాలామంది మహిళలు అడుగుతున్న ప్రశ్న, ఎందుకు ఇవ్వలేదు ఇప్పటిదాకా? నేను కూడా వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసిన, ఏమైనా ఆర్డర్లు వచ్చినాయి, ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా ప్రభుత్వం, ఏం కథ అంటే ఇప్పటిదాకా ఏం ఆర్డర్ ఇవ్వలేదట. బతుకమ్మ చీరల గురించి ఇప్పుడు అప్డేట్ లేదు ప్రభుత్వం దగ్గర. 1 కోటి మంది మహిళలు ఉంటే 30 లక్షల చీరలే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మరి ఇప్పుడు ఒక ఊళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 నుండి 350 మంది మహిళలు ఉంటారు. మరి 350 మంది మహిళలలో 100 మంది మహిళలకే చీరలు ఇచ్చి 250 మంది మహిళలకు చీరలు ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకు కూడా చీరలు పోవాలి కదా. ఇప్పుడు మహిళలకు 2500 రూపాయలు 300 మంది మహిళలు ఉంటే 100 మందికే ఇచ్చి 200 మంది మహిళలకు ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటారు? అందరికి సరి సమానం రావాలి కదా. ప్రభుత్వం అందరినీ చక్కగా చూసుకోవాలి కదా, అందరినీ కరెక్ట్ చూసుకోవాలి కదా. అందరు ఆడబిడ్డలే కదా, అందరు అక్క చెల్లెలే కదా. మరి ఎందుకు ఇస్తలేరు? మళ్ళీ బతుకమ్మ చీరలకు కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు, మరి ఎందుకు ఇస్తలేరు? సీతకేమో బతుకమ్మ చీరలు అందరికి వస్తాయి, మీరు టెన్షన్ పడొద్దు, అందరికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం, బతుకమ్మ చీరలు 100% అందరికీ రావాల్సిందే, ప్రతి ఊర్లో బతుకమ్మ చీరలు వస్తాయి, మహిళలు అధైర్యపడొద్దు, ఇబ్బంది పడొద్దు, ధైర్యంగా ఉండుర్రి, ఖచ్చితంగా రేవంత్ అన్న చీరలు పంపించబోతున్నాడు, ఆర్డర్లు ఇచ్చినాం, చీరలు కొత్త చీరలు రాబోతున్నాయి అని చెప్పి సీతక్క మాట్లాడుతుంది. తర్వాత కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ఇందిరమ్మ చీరలు వేరే, బతుకమ్మ చీరలు వేరే అంటున్నారు. మరి ఇందిరమ్మకి సంబంధించినటువంటి ఫోటో ఉన్నటువంటి చీరలే బతుకమ్మ చీరల కింద ఊళ్ళే ఇస్తుర్రు ఇప్పుడు ప్రజెంటు. మరి వేరే వేరే అన్నప్పుడు ఎందుకు ఇస్తుర్రు? వేరే వేరే అన్నప్పుడు ఇవ్వడానికి గల కారణం ఏంది? అది కూడా చెప్పాలి. అన్నీ వేరే వేరే అన్నప్పుడు ఎందుకు ఇస్తుర్రు? మరి ఎవరు ఇవ్వమని చెప్తున్నారు? ఎవరు ఇవ్వమని చెప్పి ఎందుకు ఇస్తుర్రు అసలు? మరి బతుకమ్మ చీరలు అని చెప్పి సపరేట్గా ఏమైనా రాపిచ్చిరా? రాపియలే. అట్లీస్ట్ ఇందిరాగాంధీ ఫోటో ఎట్లుందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఫ్రేమ్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లనే ఉంది ఫ్రేమ్. చాలామంది మహిళలు అంటున్న మాట అదే, ఇప్పుడు మేము పండగ పూట చనిపోయినటువంటి వ్యక్తి ఫ్రేమ్ తోటి ఇట్లా మాకు ఫోటో కట్టించి చీరిస్తే మేము ఇప్పుడు కట్టుకొని డ్యాన్స్ చేయాలా? బతుకమ్మ అంటే ఆత్మగౌరవం పండుగ, బతుకమ్మ అంటే మహిళలకు సంబంధించినటువంటి పండుగ, అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగ, 9 రోజుల పాటు పూలను పూజించేటటువంటి పండుగ. అలాంటిది ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి బొమ్మ పెట్టి మాకు చీరలు ఇస్తూ ఉంటే ఇప్పుడు మేము ఎట్లా డ్యాన్స్ చేయాలి, మేము ఏం చేయాలి, మేము ఎట్లా పండగ సెలబ్రేషన్ చేసుకోవాలి? అట్లీస్ట్ రేవంత్ అన్న ఫోటో పెట్టుకోనన్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫోటో పెట్టుకొని వాళ్ళ ఫోటో పెట్టుకొని బతుకమ్మకు సంబంధించినటువంటి పేరు మీద మాకు చీరలు ఇచ్చినా మంచిగా ఉంటుండే. కానీ ఎందుకు ఇట్లా ఇస్తుర్రు, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతుర్రు అని చెప్పి మహిళలు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ చీరలు బంద్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. బతుకమ్మ చీరలు ఇప్పటిదాకా ఇయ్యలేదు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఒక చీర ఇస్తారట, బతుకమ్మ అయిపోయాక సంక్రాంతి అప్పుడు ఒక చీర ఇస్తారట. మరి ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో? ఇప్పుడు ఇవాళ 27, రేపు 28, 29, ఎల్లుండే పండగ కదా, ఎల్లుండే పెద్ద బతుకమ్మ. కొంతమంది రేపు అంటారు, కొంతమంది ఎల్లుండి అంటారు, కొంతమంది ఆవుల ఎల్లుండి అంటారు, 30 తారీఖు అంటారు. రకరకాలుగా ఉంటాయి. 9 రోజులు ఆడాలి పండగ. కాబట్టి 9వ రోజు లాస్ట్ పెద్ద బతుకమ్మ అంటాం మనం ఊళ్ళే. కాబట్టి పెద్ద బతుకమ్మ కంటే ముందు బతుకమ్మ చీరలు ఇవ్వాలి, ఇప్పటిదాకా ఇవ్వలే. ఇంకా ఆర్డర్ పెట్టినాం, స్టాక్ వస్తుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నారు. మహిళలు ఏమో ఇక బతుకమ్మ చీరలు బంద్ అయినట్టే, ఈ బతుకమ్మ చీరలు రావు అని చెప్పి మహిళలు చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఏం జరగబోతుందో.